హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనం చాలా సందర్భాల్లో బెయిల్ అనే పదాన్ని వింటూ ఉంటాం. ఆ బెయిల్ వచ్చింది, బెయిల్ ఇచ్చారు, హైకోర్టు నుంచి బెయిల్ వచ్చింది, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చింది, ఇలా రకరకాల సందర్భాల్లో మనం బెయిల్ అనే మాటను వింటూ ఉంటాం. అసలు ఆ బెయిల్ అంటే ఏంటి, ఆ బెయిల్ ఎలా వస్తుంది, అది ఒక వ్యక్తికి ఉన్నటువంటి హక్కా లేకపోతే బై లక్ ఆ బెయిల్ వచ్చిందా అంటే వస్తుందా అనే విషయాన్ని కూడా మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ వెంకట్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే. సో బేసిక్గా బెయిల్ అంటే ఏంటి, బెయిల్ రావడం అనేది ఒక మనిషికి ఉన్నటువంటి హక్కా లేకపోతే బై లక్ ఆ కేసుని బట్టి వస్తుందా అండి? బెయిల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ద రిలీజ్ ఫ్రమ్ జ్యుడిషియల్ కస్టడీ. ఓకే. మనల్ని అరెస్ట్ చేసిన తర్వాత 24 hours వరకే పోలీస్ కస్టడీలో ఉంచుకునే రైట్ ఉంటుంది. ఓకే. ఆఫ్టర్ దట్ హీ హ్యాస్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ యాజ్ పర్ ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 2 ఉంది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత 14 days మీరు ఎక్కడన్నా చూడండి ఫర్ జ్యుడిషియల్ కస్టడీ అంటారు. ఓకే. 14 days వేర్ యువర్ ఫండమెంటల్ రైట్స్ విల్ బి సప్రెస్డ్. అంటే స్వేచ్ఛగా బయట తిరిగే వ్యక్తికి లోపలికి వెళ్ళిన వ్యక్తికి తేడా ఉంటుంది. బెయిల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్రొవిజన్ ఇన్ లా అంటే 437 రెగ్యులర్ బెయిల్ ఆఫ్ సిఆర్పిసి. వన్స్ అప్లై ఫర్ ఎ బెయిల్, మీకు బెయిల్ శాంక్షన్ అయితే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది జైల్. ఓకే. చూసేవాళ్ళు అనుకోవచ్చు ఇది అందరికీ తెలుసు కదా అని. బెయిల్ అనేది పెద్ద సబ్జెక్ట్. డిపెండింగ్ ఆన్ ది అఫెన్స్ మీరు బెయిల్ రిమాండ్ అయ్యారు అంటే మీరు చేసిన అఫెన్స్ 7 years కన్నా పైన. అండ్ బెయిల్ ఈజ్ ఎ రైట్ అంటే డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది జడ్జ్. ఓకే. దిస్ ఈజ్ వేర్ ది రియల్ గేమ్ స్టార్ట్స్. బెయిల్ ఈజ్ రైట్ అండ్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్. అది ఇక్కడ నుంచి కాదు సుప్రీంకోర్టు వరకు ఆ నానుడు ఉంది. ఓకే. బెయిల్కి అప్లై చేసుకోవడం మీ రైట్, ఎందుకంటే ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రొవిజన్ ఆఫ్ లా. 438 అనే సెక్షన్ ఉంది అంటే ఇది రైట్గా మీరు దాన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓకే. డిపెండ్స్ ఆన్ ది డిస్క్రిషనరీ. ఖచ్చితంగా ఈ కేసుల్లో బెయిల్ ఇచ్చేయాలని ఎక్కడా లేదు. జడ్జ్ షుడ్ బి కన్విన్స్డ్. ఓకే. నేను ఒక వ్యక్తిని కొట్టా, ఒకసారి కొట్టా, ఒక కంప్లైంట్ ఇచ్చాడు, రెండోసారి మళ్ళీ కొట్టా అదే వ్యక్తిని, అతను పోయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాడు. నేను హ్యాబిచువల్గా మార్చుకున్నా ఒక వ్యక్తిని కొట్టడం. సో 2 యాంటిసిడెంట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి, 4సారి అతను తల పగిలింది. 4సారి కొట్టిన తర్వాత కూడా ఇప్పుడు నేను 4 సార్లు చేశాను కాబట్టి నేను 437 సిఆర్పిసి ప్రొవిజన్ ప్రకారంగా అప్లికేషన్ పెట్టాను కదా అని బెయిల్ ఇచ్చేయాలని రూల్ లేదు. డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది జడ్జ్ చూడాలి దీంట్లో ప్రొవోకింగ్ నేచర్ ఆఫ్ ది అదర్ పర్సన్ ఉందా, ఇంటెన్షనల్గా నన్ను రెచ్చగొట్టి అతని కేసులో వచ్చేలా చేశాడా, నేను సడన్ ప్రొవోకేషన్ మీద నేను యాక్ట్ చేశాను, ఇట్లా చూస్తారండి. చూసిన తర్వాత అంటే బెయిల్ ఇచ్చేటప్పుడు స్టేజ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అంటే చూస్తారండి. ఓకే. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఏమి ఇన్వెస్టిగేట్ చేశారు, ఇతన్ని బయటికి పంపిస్తే కంప్లైంట్ స్టేట్మెంట్ రికార్డ్ అయిందా లేదా, 161 స్టేట్మెంట్ సిఆర్పిసి. విట్నెస్లు ఉన్నారనుకోండి, నేను అతను కొట్టడం ఒక 4 చూశారు, అక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టు ఆ టైంలో 4 ఉన్నారని చెప్తాడుగా. విట్నెస్ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ అయినాయా లేదా, మెడికల్ టెస్ట్ అయిందా లేదా దెబ్బలు తగిలిన వ్యక్తికి, ఇవన్నీ అయిపోయిన తర్వాత రెస్ట్ అంటే ఇది ఐఓ చేయాల్సిన పనులన్నీ యాజ్ పర్ వెన్ కన్సర్న్ ది ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ద అక్యూజ్డ్ టు స్టే మోర్ ఇన్ ది జైల్. ఓకే. ఆ కంక్లూజన్ జడ్జ్ వస్తే బెయిల్ వస్తుంది. ఎలాంటి కేసెస్లో బెయిల్ రావడం చాలా కష్టం అంటే హీనియస్ అఫెన్సెస్ అండి. అటెంప్ట్ టు మర్డర్లో రాదు, రేప్ కేసెస్లో రాదు, ఓకే, పోక్సో కేసెస్లో రావు, అంటే ఇమీడియట్గా రావు. నేను చెప్పాను కదా ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ అయ్యే వరకు. బట్ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ టైం ప్రైమరీగా మీరు అక్కడ లేను, నేను ఆ రోజు ముంబైలో ఉన్నాను, ఆ అమ్మాయి చెప్తున్న April 14th రోజు నేను ఆ రోజు మార్నింగ్ ఫ్లైట్కి పోయా, నెక్స్ట్ డే ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చాను, ఇఫ్ యూ కెన్ ప్రొడ్యూస్ ఫ్లైట్ టికెట్స్ ఇమీడియట్ బెయిల్స్. ఓకే. యాభై అలబి సెయింగ్ దట్ ఆమె చెప్తున్న April 14th నైట్ మీరు ఆ హోటల్లో లేరు, యు ఆర్ దేర్, యూ హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ ద ఫ్లైట్, April 14th మార్నింగ్కి వెళ్ళా, April 15th నైట్కి వచ్చాను, క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటే యూ విల్ గెట్ ఎ బెయిల్. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ఎవిడెన్స్ టు గెట్ ఎ ఎక్విటల్ ఇన్ ద రేప్ కేస్ ఆల్సో. ఓకే. కానీ మీరు అక్కడే ఉన్నట్టు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎవరైనా విట్నెస్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటే కనుక ఇంకా ఫర్దర్ పొటెన్సీ టెస్ట్ జరిగే వరకు, ఇఫ్ ద ఉమెన్ ఇస్ ప్రెగ్నెంట్, డిఎన్ఏ టెస్ట్, ఫీటస్ శాంపుల్ కరెక్ట్ చేసే వరకు అక్కడ వరకు కూడా బెయిల్ రావడం కష్టం అవుతుందండి. హీనియస్ అఫెన్స్లో చాలా కష్టం. మీకు కొన్ని కేసెస్ ఉన్నాయి ఇంకా కూడా ట్రయల్ స్టార్ట్ అవ్వకుండా, అంటే నడి రోడ్డు మీద నరికి చంపిన కేసెస్ కానీ, వైట్ కాలర్ క్రైమ్స్, కొన్ని వైట్ కాలర్ క్రైమ్స్లో బయటికి రావడం కష్టం. ఇట్ విల్ టేక్ టైం అంతే తప్ప, ఈవెన్ హీ మే బి ఏ టాప్ మోస్ట్ లాయర్ ఇన్ ఇండియా, టాప్ మోస్ట్ అడ్వకేట్ ఇన్ ఇండియా, అతని డోర్ మనం నాక్ చేస్తే గంటలో బెయిల్ వస్తుందని కూడా కష్టం. అంటిల్ దే అక్యూజ్ దిస్ స్టార్. రైట్. ఓకే అండి.